వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్య చిచ్చు ఏర్పడింది. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మధ్య దూరం పెరిగింది. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా సరే పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతేకాకుండా మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు. కార్యదర్శులతో జరిగినటువంటి సమావేశానికి ఆయన హాజరు కాలేదు. సో ఇదంతా కూడా కూటమిలో ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి ఒక పెద్ద అగాధం అనేటటువంటి ప్రచారం తీవ్ర స్థాయిలో జరిగింది. దీంతో పాటు కూటమిలో చిచ్చు వచ్చింది. సో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రాబోతున్నాడు అని చెప్పేసి మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి తీవ్రంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఆ ప్రచారం ఎంత స్థాయిలో జరిగిందో చూసాం. సో ఇది మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య చెడింది అనేటటువంటి ప్రచారం జరగడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అంటే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు. సో పవన్ కళ్యాణ్ కూటమితోటి విభేదాలు ఏర్పడ్డాయి, చంద్రబాబుతోటి మధ్య గ్యాప్ ఏర్పడింది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఆ తర్వాత జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు సో ఇలాంటి అనుమానాలన్నిటికీ కూడా పటాపంచలు చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అంతేకాకుండా మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కావడం లేదు అని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హాజరవ్వడమే కాకుండా అక్కడ చంద్రబాబు అలాగే నారా లోకేష్తో పాటు నారా భువనేశ్వరి సో వీళ్ళతోటి చాలా కలివిడిగా అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా కానీ ఉంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ అనుమానాలన్నింటినీ కూడా చెలవలు పలవలు చేసి ప్రచారం చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని అందరూ చూశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాకు సంబంధించినటువంటి ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడమే కాకుండా ఆయన తన వంతుగా తలసేమియా బాధితుల కోసం అందేటటువంటి చికిత్సకి 50 లక్షల రూపాయలను ఆయన డొనేట్ చేశారు. సో దీంతో పాటు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలన్నీ కూడా ఈ ప్రచారానికి ఒక రకంగా సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి ఇప్పుడు జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నలుగురు ఉన్నారు. సో నలుగురితో ఒకసారి మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా చందు శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రాజు గారు చెప్పండి. సార్, చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య చెడింది. చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ హ్యాండిల్ ఓపెన్ చేసినా కొన్ని పార్టీలకు సంబంధించి హ్యాండిల్స్ ఓపెన్ చేస్తే ఏ స్థాయిలో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూసామనేది మీకు కూడా తెలుసు. మరి ఏంటి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో చాలా కలివిడిగా ఉన్నారు ఆయన. అంతేకాకుండా అందరితో కూడా ఆయన కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఫోటోస్ చూసాం, వీడియోస్ చూసాం. తర్వాత ఆయన తలసేమియా బాధితుల కోసం ఆ కాన్సెప్ట్లోనే ఆయన 50 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు చంద్ర శ్రీనివాస్ గారు? గుడ్ మార్నింగ్ అండి రాజు గారు, ప్యానల్ సభ్యులందరికీ కూడా మరలా ప్రైమ్ 9 వీక్షకులకి యాజమాన్యానికి గుడ్ మార్నింగ్. మీరు తీసుకున్న టాపిక్లో అండి 2 రోజులు లేట్ అయింది ఇది యాక్చువల్గా. ఈ టాపిక్ని ఎప్పుడెప్పుడా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, ఆయన ఉండబట్టి ఈరోజు అధికారంలో కూటమి ఉంది. ఆయన కనుక కోపం వస్తే ఈ కూటమి పడిపోయింది, అధికారంలో రావచ్చు, మళ్ళీ మేమే వస్తాం అని చెప్పేసి ఆ భ్రమలో, ఆ ట్రాన్స్లో, ఆ ఇల్యూజన్లో వైసీపీ నాయకులు ఉన్నారు. అది వాళ్ళ ఆశలు, మీరు అన్నట్టు వాళ్ళ ఆశలు అడే ఆశలే. ఆ కలయిక చూస్తే మొన్న జరిగిన విజయవాడలో జరిగిన ఆ మీటింగ్ చూస్తే నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఏదో ఒక కుటుంబ ఫంక్షన్లా జరిగింది. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు సాక్షాత్తు భువనేశ్వర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రిసీవ్ చేసుకున్న తీరు, లోకేష్ గారు వాళ్ళ ముగ్గురు, తర్వాత బాలకృష్ణ గారు వాళ్ళంతా కలిసి కూర్చొని కొన్ని గంటల పాటు ఒక మధురానుభూతి ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అందించిన మాట వాస్తవం అండి. లేకపోతే తలసేమియా ఆ వ్యాధి అనేది ఆ జన్యుపరమైన వ్యాధి. చిన్నపిల్లలకి పాపం వాళ్ళు ఏం పాపం చేస్తుంటారు, తల్లి ద్వారా అది సంక్రమిస్తుంది. హిమోగ్లోబిన్లో ఉండే రక్త కణాలు ఉత్పత్తి కాకపోవటం, జీవితాంతం వాళ్ళ రక్తం ఎక్కిస్తూనే ఉండాలి ఆ పిల్లలకి. అంటే రాజుగారు అంటే సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి కాబట్టి, తలసేమియా అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నా. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు ఉంటే ఒక భారతదేశంలో 3.5 కోట్ల మంది వ్యాధికి బారిన పడ్డారు.
దానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరాలు దశాబ్దాల తరబడి వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఫండ్ మొబిలైజ్ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం పెట్టారు. సరే, మీరు అన్నట్టుగా ఆయన వంతు ఎక్కడ కూడా ఉదార స్వభావం మొదటి నుంచి కూడా దానం చేసే ఆ గుణం అనేది ఆయనకి మెగా ఫ్యామిలీకి ఉంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన 50 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు. ఇక్కడ ఏంటంటే ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే సంక్షేమం మాటన అభివృద్ధిని మరిచారు అనే ఉద్దేశంతో 151 సీట్ల నుంచి 11 సీట్లకి వైసీపీని పరిమితం చేశారు. పరిమితం చేసినప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళి మాట్లాడుకోవాలి. ప్రజలకు దూరం అయ్యామని, ప్రజల సంక్షేమ పథకాలు ఇంత ఇచ్చినా ఎందుకు మనలో ఓటేయలేదని ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలి, రియలైజేషన్ కావాలి. మళ్ళీ అవకాశం ఉంటే వయసు 5 పదుల వయసులో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో మళ్ళా ముఖ్యమంత్రి అవకాశం ఉంటే ప్రజలే ఇవ్వాలి, అది ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రజలనే దోషులుగా ఇచ్చేస్తా, మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇంకా మిమ్మల్ని కొద్ది స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీకు లేదని చెప్పేసి అంటున్నారు. సరే, అదే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు ఏమంటారు, 7 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు అంటున్నారు కదా. మరి కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అమర్నాథ్ గారు కావచ్చు, చాలామంది వైసీపీ నాయకులు వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళంతా ఏమంటున్నారు, మేము అనవసరంగా ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అని వ్యక్తిగతంగా విమర్శించాము, అది తప్పే. మా నాయకుడు చెప్పినా మేము చెప్పినా అది తప్పు వల్ల ఈరోజు ఆ అనుభవం అనుభవిస్తున్నామని చెప్పంటున్నారు. ఇకపోతే అదొకటైతే, ఇదే కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ రోజు కూడా బ్యాలెన్స్ తప్పలా. వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ తల్లిని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన ఫ్యామిలీని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, అనేక రకాలుగా విమర్శించిన వాళ్ళంతా ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పిన వాళ్ళంతా వాళ్ళ ఇంటి గేటుకే దాటలేకపోతున్నారు. కొంతమంది అయితే రాష్ట్ర సరిహద్దు, దేశ సరిహద్దు దాటి వెళ్తున్నారు, సుప్రీంకోర్టులకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఓకే, ఏదైనా కానీ చెప్పి అతను జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు, చెప్పి చేశాడు. 9 జిల్లాలకు 0కే పరిమితం చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం మేము అధికారంలో రాము అనేది వైసీపీకి దృఢంగా నిశ్చయించుకుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు వాళ్ళ కలయిక 10 కాలాల పాటు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఆయనేమో 10 సంవత్సరాలు, మళ్ళీ 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇకపోతే ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గారి వ్యక్తి దేశ రాజకీయాల్లో అటు మహారాష్ట్ర వెళ్ళినా సక్సెస్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని, మన తమిళనాడు వెళ్ళినా హిందూ సనాతన సాంప్రదాయం, ఆయన ఎత్తుకున్న వ్యూహం రాజుగారు ఎవరికి అంతుపడుతల, ఆయన వ్యూహాలకి చాలా పొదులు పెడుతున్నాడు. ఆయన స్థాయి మోదీ గారి పక్కనున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా అతన్ని ఎంత విమర్శించినారు. ఇప్పుడు ఈరోజు మెగా ఫ్యామిలీ ఆయన ఏదో వారసత్వంగా ఒక మనవడు కావాలని కోరుకోవడం చిరంజీవి గారు తప్ప, దానికి ఒక శ్యామల అనే ఒక యాంకరు, ఒక ఆర్టిస్టు, ఆమె అధికార ప్రతినిధి అంట, ఆమె విమర్శించే తీరు చూస్తే ఆ స్థాయి చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఉన్నదా? ఆయనకి 5 ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు, ఒక కొడుకున్నాడు, 5 మనవరాళ్ళు ఉన్నారు. ఒక మనవడు నాకు ఉంటే బాగుంటుందని ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ కూడా, ఆ మాటకు కూడా ఏదో వీళ్ళు చేసి వారసత్వంగా మహిళ ఉండాలని చెప్పి ఆమె మాట్లాడుతుందంటే, మరి వారసత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వదిలిన బాణం షర్మిల గారిని ఎందుకు వ్యక్తిగతపరమైనటువంటి అంశాలేంటి, పొలిటికల్ గా ఉండాలి ఎట్లా సరే, ఆరోపణలు చేసినప్పుడు, విమర్శలు చేసేటువంటి సందర్భంలో. అవును, అంటే అంశాలు ఉండాలి. సో వ్యక్తిగత అంశం ఒకటి వస్తే దాన్ని ఎందుకు అంత పెద్ద స్థాయిలో చూపిస్తున్నారు? ఇక్కడ రోజు సూపర్ 6 హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి వైసీపీ చెబుతుంది. వాటికి సంబంధించినటువంటి పోస్టుల కంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తిరుపతిలో కిరణ్ రాయలు ఏం జరిగిందనే పోస్టులు ఎక్కువ కనిపిస్తాయి. మీరు చెప్పినట్టు చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కువ కనిపిస్తాయి. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది అనేటువంటి పోస్టులు ఎక్కువ కనిపిస్తాయి. ఏంటి అసలు వీళ్ళ వ్యూహం ఏంటి? సరే, మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఊహకు అందట్లేదు, మరి వీళ్ళ వ్యూహం ఏమన్నా అందుతుందా ఊహకి మీకు? ఇక్కడ ఏంటంటే ఎట్టయినా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు మధ్య విభేదాలు సృష్టించి ఈ కూటమి 7 మాసాలు, ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా 4 సంవత్సరాలు 5 నెలలు రాజుగారు వెయిట్ చేయాల్సిందేగా. ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా? అది అవును, లేదు కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడో కిరణ్ రాయల్ గారి ఇన్సిడెంటో ఎక్కడో ఇది జరిగితే సరే, అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి సార్? గవర్నమెంట్లో మాధవ్ కాడి నుంచి ఢిల్లీ పార్లమెంట్ వేదిక కాడి నుంచి విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఆదిమూలం అక్కడి నుంచి ఇక్కడ టీడీపీలకు వచ్చాడు అనుకోండి. ఇట్లాంటివి చూస్తుంటే ఎన్ని సంఘటనలు. ఒక ఎమ్మెల్సీ ఒక దళితులు డోర్ డెలివరీ చేస్తే అడిగిన వాళ్ళు లేరు. ఒక 14 సంవత్సరాల కుర్రాన్ని తన అక్కని వేధించొద్దని చెప్పి వైసీపీ నాయకులు గడ్డిలో పెట్టి దహనం చేస్తే అడిగేవాళ్ళు లేరు. ఇవన్నీ
మర్చిపోయి వీళ్ళే శాంతి ఈ ఆంధ్రప్రదేశ్లో కావాలని కోరుకుంటున్నట్టుగా ఈరోజు ఏదో అయిపోయిందన్నట్టుగా వ్యవహరించే తీరు ఎలా ఉందంటే, మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? పోలవరం పూర్తి చేశారా? 3 రాజధానులు ఎక్కడైనా పూర్తిగా, ఒక 3 రాజులు అన్నారు, ఏది కూడా పూర్తి కాలేదు. లేకపోతే జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిందనే కదా వలసలు వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్ర కాడి నుంచి చూసుకుంటే, రాయలసీమ చూసుకుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి వచ్చింది? కాబట్టి ఈ సిచ్యువేషన్స్ కారణం ఎవరు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరే, ఏదైనా కానీ ఇక్కడ వ్యక్తిగత విమర్శల్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైందో ఇప్పుడు వైసీపీ నాయకులు చూశారు, ప్రపంచం అంతా చూసింది. ఆయన స్థాయి ఎక్కడుందో దేశ రాజకీయాలు అనేది అందరికీ తెలిసిన అంశమే. ఇక్కడ వ్యక్తిగత దోషం అనేది పక్కన పెట్టి, చిరంజీవి గారు ఏం మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని పక్కన పెడితే, తలసేమియా వ్యాధి ఏంటి, దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళాడు, హ్యాపీగా వాళ్ళ మధ్య ఎట్లా ఉంది? ఒక అన్యోన్యంగా హ్యాపీగా దశాబ్దం పాటు మేము రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఏదో సరే 6 గ్యారెంటీల్లో ఇప్పుడు మహిళలకి ఉచితంగా మా బస్సు ఇంకా కల్పించలేదు, ఇంకొక లేదు, రైతులకి చేయలేదంటే అది ఎప్పుడు చేయాలని అడగటం తప్పులేదు, అడిగి చేపించుకోవాలి. ఎందుకంటే 164 సీట్లు ఇచ్చినప్పుడు, 21 ఎంపీలు ఇచ్చినప్పుడు అడిగే హక్కు అందరికీ ఉంటుంది. అది ప్రజాస్వామ్య హక్కు. మీరు అడిగిన వాళ్ళందరినీ లోపలేశారు కదా గత 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, 2 కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తున్నారు. లోకేష్ గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎటువంటి ఇది రాబోయే 5 సంవత్సరాల వరకు వీళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఏ కోశాన కూడా కనపట్లా. అధికార వ్యామోహం, నాకు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకోవట్లా. చంద్రబాబు నాయుడు అనుభవం కావాలి రాష్ట్రానికి అనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఏదో చిన్న పని చిరంజీవి గారు ఏదన్నా అన్నాడని చెప్పి, పవన్ ఏదో అన్నాడని వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి. 7 రోజుల నుంచి ఫోన్ మాట్లాడుకోవడం, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ చెవుల దగ్గర ఏం జరుగుతుంది వీళ్ళు చూసారా సార్ విమర్శించే వాళ్ళు? ఆ విమర్శను మారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేయాలి అనేది 22 మంది ఎంపీలు ఇస్తే బెడలు వంచుతాం ఎవరు ప్రధానమంత్రి అయినని చెప్పి అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఏం మెడలు ఉంచారు? 5 సంవత్సరాలు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపారు? ఎందుకు పోలవరం పూర్తి చేసుకోలేపారు? ఎందుకు తీర ప్రాంతం అంతా ఉండి గుజరాత్ తర్వాత పరిశ్రమలు తీసుకురాలేపారు? ఎందుకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు? ఇవన్నీ కూడా చెప్పాల్సింది పోయి ప్రతిదానికి వ్యక్తిగత అన్నం పోతే అది ప్రజలకు అవసరం లేదు సార్. ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి, సమపాలలో అందాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందండి. ఓకే ఓకే కీర్తన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి చూశారు మీరు, మొన్న చూశారు ఏం జరిగిందనేది? పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ఎపిసోడ్ అంతా కూడా చూసాం. సో అంతకుముందు జరిగినటువంటి ప్రచారం కూడా చూశారు. సో ఏమంటారు? రాజుగారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి, ప్రైమ్ నైన్ వీక్షకులకు నమస్కారం సార్. ముందు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు ఏంటంటే, ప్రజల సమస్యలు కానీ రాష్ట్రం జరిగిన ఇష్యూల కన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పొత్తు, అసలు వీళ్ళ మధ్య కొట్లాట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని వీళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి టేబుల్ కింద మైక్ పెడతారో ఏమో నాకు తెలియదు, కానీ ఎస్పెషలీ మన సాక్షి టీవీలో రిపోర్టరే ఒక వీడియో మాట్లాడుతున్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ నేను అది మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూపించండి. శాంతి రాజకీయక్కింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. పవన్ ఫోన్ కి అందుబాటులోకి రాకూడడం లేదని చంద్రబాబు మంత్రి మనోహర్ తో చెప్పగా ఆయన నడుము నొప్పితో బాధపడ్డారని కవర్ చేశారు మంత్రి మనోహర్. మరోవైపు ఇవాళ సాక్షి ఛానల్ ఎంత దిగజారిపోయిందంటే, ఒక డిప్యూటీ సీఎం కి పవన్ కళ్యాణ్ గారు అవైలబుల్ గా లేరు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే అనే విషయాన్ని కూడా ఒక న్యూస్ లో వీళ్ళు టెలికాస్ట్ చేసి దాన్ని పబ్బం గడుపుకునేలాగా అంత దిగజారిపోతుంది ఆ ఛానల్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్? అంటే ఇద్దరు సాక్షి టీవీ రిపోర్టర్స్ ఎవరైనా లేకుంటే వైసీపీ కార్యవర్గం ఏమన్నా మన కూటమిలో పనిచేస్తున్నా, మా కూటమిలో ఏమైనా పనిచేస్తున్నారా, ఎక్కడన్నా మా కూటమి ఆఫీసెస్ లో ఏమైనా ఉన్నారా? ఎందుకు ఇంత దిగజారిపోయి ఇదొక న్యూస్ ఆర్టికల్ లాగా దీన్ని సాక్షి టీవీ టెలికాస్ట్ చేస్తుందంటే మీకు ఇంత భయం ఆ కూటమి పెద్దలన్నా కూటమి అంటే? పవన్ కళ్యాణ్ గారికి సిబిఎన్ గారికి పొత్తు కుదిర్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ఇలాంటి అవాకులు చవాకులు తప్ప ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడే అంశం గురించి మాట్లాడుతున్నారా? అంటే ఇటువంటి విషయాల మీద మీరు చర్చించి ఈ పొత్తు చెడగొడితే మేమేమన్నా అధికారంలోకి రానికి అవకాశం ఉంటుందేమో అన్న ఈ కుటిల రాజకీయాల కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న
అవసరమైన అంశాల కన్నా పనికిమాల విషయాల మీద ఎక్కువగా డిబేట్లు పెడుతున్న సాక్షి టీవీ కానీ సాక్షిలో ఉన్న ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బుద్ధి రావాలి. ఎందుకంటే దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కొన్ని పనికిమాల రోజు డిబేట్లు చూస్తున్నాము, పర్సనల్ ఇష్యూస్ మీద డిబేట్స్ చూస్తున్నాము, దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? నిన్న మీ కళ్ళందరూ చదివేలాగా పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, నారా లోకేష్ గారు ఎంత చక్కటి ప్రసంగం మనం ఆ సభా వేదిక మీద చూసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తీసుకొని ఒక సొంత అక్కలాగా ఆమెని ఫీల్ అయ్యి ఎలా ఆ ట్రస్ట్ కి ఆయన 50 లక్షలు విరాళం ఇచ్చారు, ఎలా ఆ పేషెంట్లకు నేను అండగా ఉంటానని చెప్తున్నాడో మనం గమనిస్తున్నాం. వాళ్ళ మధ్య సఖ్యత ఎలా ఉంది, ఒకరినొకరు ఎలా కోఆర్డినేట్ చేసుకొని కమ్యూనికేట్ చేసి మాట్లాడుతున్నారో మనం గమనిస్తున్నాం. ఏది ఇంపార్టెంట్ రాష్ట్రానికి? నిజంగా మీరు ఫైట్ చేయాలంటే ఏ ఇష్యూస్ మీద ప్రజల పక్షాన ఫైట్ చేయాలి, అంతేగాని చిల్లరి విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టడం, చిల్లరి విషయాల మీద డిబేట్స్ కండక్ట్ చేయడం, అసలు ఇది ఒక టాపిక్ గా దాన్ని ఒక హోస్ట్ చేస్తూ యాంకర్ మాట్లాడటం, నిజంగా ఇవన్నీ చూస్తే కూటమి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ లేని భయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కూటమి మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలి అవన్నీ నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మేమైతే వాళ్ళ పార్టీలో లేవు, మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పార్టీలో లేరు కాబట్టి మేము ఇలాంటివి ఊహాజనకమైన స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాం. వీళ్ళేంట్రా అంటే బెడిసి కొట్టింది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఆ ఫోన్ మనోహర్ గారు లిఫ్ట్ చేశారు, ఆయన ఇలా ఆన్సర్ చేశారు, ఎలా చెప్తున్నారు ఇవంతా? అంటే మీకంతకు మీరే ఊహించి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసి అక్కడ ఏదో ఇమడట్లేదని మీరు క్రియేట్ చేయాలని చూస్తున్నారా? దీని ద్వారా మీరు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలనుకుంటున్నారా? అంటే ఏంటి మీకు కావాల్సింది? పొత్తు చెడిపోవాలి, మళ్ళీ మేము అందరం కొట్టుకుంటూ ఉంటే మీరు చూస్తూ చోద్యం చూడాలి, అలాంటివి ఏమైనా స్కెచ్ ప్లాన్ చేస్తున్నారా అనేది ఒకటే ప్రజలు అనుకుంటారు సార్. ఎందుకంటే నిజంగా ఒక వాళ్ళు పొత్తుని చేయాలి అని చేసేటటువంటి అంత వీక్ పరిస్థితుల్లో కూటమి ఉందని నేను అనుకోవట్లేదు కానీ కిత్తన్ గారు. సో ఇప్పుడు ఏంటి అసలు? ఇప్పుడు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక మాట కూడా అన్నారు ఇటీవల కాలంలో, ఏంటంటే సంక్షేమం అభివృద్ధి ఇచ్చినటువంటి హామీలను వదిలేసి యాత్రల బాట పట్టాడు, సో మీరు వదిలేసి రాజకీయం వదిలేసి సన్యాసం తీసుకోండి అని చెప్పేసి కూడా కొన్ని పోస్టులు చూసాము. ఏమంటారు? అజ్ఞానంలో ఉండేవాడికి ఏదైనా అంధకారంలాగా కనపడుతుంది అనేది ఇప్పుడు వైసీపీ పెద్దలు అయితే పోస్టులు వేస్తున్నారో వాళ్ళని చూసి మాట్లాడాలి. అసలు అసెంబ్లీకే రాకోకుండా నిన్ను ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? ఒక పులివెందల ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు నిన్ను? నువ్వు వాళ్ళ పక్షాన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతావు, ఈ రాష్ట్ర సమస్యల దృష్ట్యా నువ్వు ప్రశ్నిస్తావని. అక్కడికి రావడానికి ధైర్యం లేక నువ్వు రాకపోగా నీతో ఉన్న మిగతా వాళ్ళు కూడా రానియకుండా ఒక భయపడి మూల కూర్చున్నాడు. నువ్వు కూడా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి తీర్థయాత్రల గురించో నువ్వు ప్రశ్నిస్తున్నావు. అంటే నీకు అసలు ఆ రైట్ ఉందంటారా సార్? ఎవరికి రైట్ ఉండాలి? బాధ్యతాయుతంగా పనిచేస్తూ తనకు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నువ్వు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ పక్షాన నీ వాణిని వినిపిస్తూ అక్కడ నువ్వు ఫైట్ చేయాలి. నిజంగా నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నిజంగా అవమానం చేసినా కూడా నువ్వు నిలబడాలి. అది నువ్వు నాయకుడి అంటే. అసలు నీకు అవమానం జరుగుతుందో లేదో తెలియదు, అసలు నువ్వు వాళ్ళ పక్కన నిలబడాలని కూడా నువ్వు ముందుకు రావట్లేదు. నువ్వు ఎలా లీడర్ అవుతారు? వైసీపీ కార్యవర్గం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు అర్థం కాదు. అసలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ప్రజల కోసమే నా జీవితం త్యాగం చేస్తున్నాను, తండ్రి లేని బిడ్డని తల్లి అండ చూసుకొని వస్తున్నాను, చెల్లిని చూసుకొని వస్తున్నాను, ఇట్లంతా డైరెక్ట్స్ అని చెప్పుకొని వచ్చావు. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాచుకో పంచుకో అనే కాన్సెప్ట్ లో వెళ్ళిపోయిన నేను పక్కన పెట్టారు. ఇప్పుడు నీకు మళ్ళీ 11 సీట్లు మిగిలినప్పుడైనా నువ్వేం చేయాలి? ప్రజల పక్షాన్ని నిలబడాలి. నువ్వు అసెంబ్లీకే రాకుండా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తావు? అసలు ఆయన విమర్శించడానికి నీ దగ్గర ఏం రైట్ ఉందని? ఇప్పుడు నేను కరెక్ట్ ఉంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతాను, నేనే ఫాల్ట్ చేస్తూ నేను పక్కన వాళ్ళు ఎలా క్వశ్చన్ చేయగలుగుతాను? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్యాడర్ మొత్తం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాదు సార్, పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేసుకుంటూ సంపాదించడం కోసం ఒక మార్గంగా రాజకీయం ఎన్నుకున్న వాళ్ళే. సో వీళ్ళకి ఎవరికి రైట్ లేదు సార్. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడిన వాళ్ళకి రైట్ ఉంటుంది కానీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్న వాళ్ళకి అయితే రైట్ ఉంటుందని నేను నమ్ముతాను. ఓకే కీర్తన్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మొత్తానికి కూటమిలో చుచ్చు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి విభేదాలు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. సో దాని మీద భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది, మీరు కూడా చూశారు. సో ఇప్పుడు ఏంటి ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పారనుకున్నా? నిజంగా విభేదాలు ఉన్నాయన్నమాట వాస్తవమేనా? ఎందుకంటే ఆయన సమావేశాలకి రాలేదు, పాలనాపరమైనటువంటి అంశాలకి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు, అది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం, తర్వాత జరిగినటువంటి కార్యదర్శుల సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. నాకు తెలిసి జనవరి 26 జరిగినటువంటి ఎట్ హోమ్ తర్వాత ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? రాజు గారు, మొదట మీకు, అలాగే ప్రేమ్ నైన్ వీక్షకులకి, అనలిస్ట్ మిత్రులకి, అలాగే జనసేన నేత వీర మహిళ కీర్తన గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత కర్మూరి వెంకటేశ్వర గారికి నమస్కారాలు.
శుభోదయం. ఈరోజు పూర్తిగా రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. అది కొంత సమయపాలన, ఆయన వ్యక్తిగత పర్యటన ఉండగా ఆయన కోరిక కూడా ఉంది చిరకాలంగా వెళ్ళాలని, అది తీర్చుకున్నారు. అయినంత మాత్రాన కూటమిలో ఏదో జరిగిపోతా ఉందని, ఏదో సినిమాలో యాలైజులేషన్ అవుతుందండి. పద్మనాభం సెల్ కనపడకపోతే యాలైజేషన్ గురి అవుతాడు. ఇది అదొక సంఘటన. ఈ రోజు అధికారం లేకపోయే కొద్దికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా యాలైజేషన్ గురైపోతారు. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కోసం, ప్రజల కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంటే వీళ్ళు సొంబలకరా పెళ్లి కొడక అంటే ఆ డాష్ గారు ఎక్కడ అన్నట్టు వ్యవహారం అయితే ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, ఏం జరిగినా పవన్ కళ్యాణ్ అడిగారు, ఏం జరిగినా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. అంటే కుటుంబంలో లోకలోకలు అనేది ఒకటి స్టార్ట్ చేసి ఇదే పనిగా పెట్టుకొని మాట్లాడితే వీళ్ళు కలవటం లేదు, వీళ్ళ మధ్య గొడవలు వచ్చేస్తాయి, బీట్లు మారుతున్నాయి, అనేక హెడ్డింగ్స్ చూస్తుంటే నవ్వుకుంటున్నాం, సరదాగా కూడా ఉంది. కానీ చుట్టుమించిన హాస్యం అనేది ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. సో రాజకీయాలు చేయాలనుకున్న రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలతో మమేకంగా ఉండాలి, ప్రజా సంస్థలు నిలయాలి. నిజంగా రాష్ట్రం 5 ఏళ్ళు మిమ్మల్ని అధికారంలో పెట్టిన తర్వాత ఎంత తీసుకొచ్చారో మీ పరిస్థితి చూశారు. ఇంకైనా మీరు తెలుసుకుంటారేమో, అనుభవం ఉందేమో అనుకుంటున్నాం మేము. అది కనబడట్లా. ఈరోజు అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 164 సీట్లు ఇచ్చిన మాకు సంక్షేమం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈక్వల్ గా చేయాలి. ఈరోజు అమరావతి పరుగులు పెడుతుంది, పోలవరం పరుగులు పెడుతుంది, అదేవిధంగా వైజాగ్ జోన్ సాధించుకోగలిగాం. అదేగా అనేక రకాలుగా ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మీరు ఆ రోజు భూములు దోచుకున్నారు, దశపల్లా భూములు దోచుకున్నారు, ఫ్యాక్టరీల పేరుతో దోచుకున్నారు, సామాన్యుడు సైనికుల భవనాలు దోచుకున్నారు, ఋషికొండ లాంటి ఆహారాన్ని కూడా ధ్వంసం చేశారు, అక్కడ భవనాలు కట్టారు. ప్రజల డబ్బులతోనే కదా. మీరు చేసిన పాపాలకి, మీకు జరిగిన కష్టాలకి, మీరు చేసిన వ్యవహారాలకి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కొంచెమైనా కొంత మార్పు వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ సీఎం అవుతాను, 30 ఏళ్ళు అవుతాను, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోనండి, మళ్ళీ సీఎం అయిపోతాము, మధ్యంతర జమిలీ యాక్షన్ వస్తుంది, జగన్ వస్తుంది చెప్తుంటే ఏదో వస్తాడు జనాలకి చెప్తాడు అనుకుంటే ఇట్లా అయిందంటే మైకిల్ తీసుకొని చెట్ల కింద కూర్చొని ఇంకో చోట కూర్చొని అడుగుతా అంటే ప్రతిపక్షంగా ఆయనకున్న విలువ ఆయన చర్చతో దిగదాచుకుంటున్నాడు. ఈరోజు మీరు అడిగే ప్రశ్నలకి మీరు శాసనసభలో చెప్పాలా, లేదంటే మైకిల్ ముందు చెప్పాలా, అర్థం కాల మాకు. ప్రజా సంస్థల పైన జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతాడనుకుంటే ఈ విధంగా తయారయ్యాడు. సో నాకు తెలిసి ఆయన కొంచెం అలిగేషన్ వచ్చింది. ఏమి ప్రజా సమస్యలు ఏమీ లేవా, లేకపోతే కూటమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళిపోతుంది కాబట్టి సో ప్రశ్నించడానికి ఏమీ లేకే వైసీపీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ కూటమి మీద ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది. అంటే ఏంటి, ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేస్తున్నారు కాబట్టి సో ప్రశ్నించడానికి ఏమీ లేక ఈ అంశాన్ని ఎత్తుకుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను చూడండి, వంశీ అరెస్టు, దాంతో ఏమైంది, కష్ట ఆదం చర్యలు చెప్పారు. వంశీ అరెస్ట్ అయిన ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు ఏం చెప్పారు? ఆయనకు రోగాలు ఉన్నట్టు, కూర్చోలేనట్టు, ఆయన కుర్చీ కావాలన్నట్టు, బెడ్ కావాలన్నట్టు, ఏసీ కావాలన్నట్టు, అనేక కనబడిన చోట జబ్బులు ఉన్నాయంట అని వ్యంగ్యంగా మాట్లాడినారు. ఇదే వైఎస్ఆర్సీపీని అడుగుతున్నా. ఇప్పుడు మీకు కూడా అదే విధంగా కూర్చోలేకపోతున్నారు కదా, అదేంటిది టైల్ బోన్ పెయిన్ అంటున్నారు కదా, స్లీపింగ్ వెల్ ప్రాబ్లం ఉందంట కదా, బెడ్ కావాలంట కదా. ఇవన్నీ మీరు అడిగిన కోసం అంటే మీ దాకా వచ్చేవాళ్ళకి తెలీదా? ఒక విజయవాడ స్థాయిలో ఉన్నటువంటి జైలుకి మంచం ఉండదని విషయం కూడా తెలియకపోతే ఎట్లా మీకు? రెండో విషయం ఏంటంటే మీకు కావాలనుకున్న కోరికలన్నీ కూడా చట్టపరంగా కోర్టు అనుమతితో తీసుకుని మేము వాడుకున్నాం. మీరు కూడా అట్లా అడగండి. అంతేగాని మెలాఖత్ అయిన భార్య బయటకు వచ్చి ఖచ్చితాధిపత్య చర్యల్లో భాగంగా మా ఆయన అమాయకుడు, ఏమీ చేయలేదు, ఇది ఇంత దారుణంగా అరెస్ట్ చేశారు అని చూస్తుంటే నాకు తెలిసి అడుగుతున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. చాలా మంది పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడర్లతో కూడా మేము అమరావతి అద్భుతంగా అభివృద్ధి చేసిందని బాధపడట్లా, బ్రహ్మాండంగా పోలవరం పూర్తి చేస్తున్న బాధపడట్లా, అదేవిధంగా ఈరోజు వైజాగ్ జోన్ ఆనందపడట్లా, పెన్షన్ టైంకి ఇస్తున్న మేము ఆనందపడట్లా. పార్టీ కోసం పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ దేవాలయాలని ధ్వంసం చేసిన జగన్మోహన్ ప్లాన్ ప్రకారం
వంశీ చేసిన కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది మా అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం. ఇంత దుర్మార్గులు ఈ రోజు సొసైటీ ఎదుగుతున్నారని చెప్పి 16 కేసులు ఎందుకు పెట్టుకున్నాడు. అనేక రకాల అంశాలపైన నిర్దోషిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇదంతా వదిలేసి ఆ రోజు మీ నిధులు మాట్లాడిన మీరు ఈరోజు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చివరికి మీ అంశాలు మీ దగ్గరికి వచ్చే వరకు మీకు తెలియలేదు. రెండో విషయం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సంచలనం అవుతారు. ఏమంటే ఓ చిన్న విషయం ఫోన్ రాలేదంటే వెంటనే అదొక విషయం అయినట్టు దాన్ని తెర మీద ఎత్తుకోవట్టు చూస్తుంటే చూసారు కదా నిన్న మేము ఈ ఫంక్షన్ లో బాలయ్య బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా మా అందరి మధ్య బాండింగ్ అనేది 25 ఏళ్ల పరిపాలనలో భాగంగా ఉంది, దీన్ని ఎవరు ఏం చేయలేరు అని స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. ఇప్పుడు అనేక అంశాలపైన ఫ్యామిలీ ఫంక్షన్ లాగా వెళ్ళారు, ఆ డొనేషన్ ఇచ్చేది. ఇది కాకుండా అనేక అంశాలపైన ప్రస్తావించి దీనికి పూర్తి స్థాయిలో నేను సహకారం అందిస్తాను కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఒక 10 రోజులు 20 రోజులు కనబడిపోతే ఏదో దేశం అంతా నష్టం వచ్చినట్టు, వేరే దేశాలకు వెళ్ళిపోయినట్టు వీళ్ళలాగా వెళ్ళిపోలే ఆలోచించి చెప్పడం అనేది చాలా బాధాకరంగా విషయం కనపడతా ఉంది. రెండు వైఎస్ఆర్సీపీ నాయకులు వేరే కార్యక్రమాలు దొరకలేదా? ప్రజా కార్యక్రమాలు చేయాలి అనిపించలేదా? ప్రజల కోసం పనిచేయాలి అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి జనంలోకి రారా? నాకు అర్థం కాల. ఇవన్నీ మర్చిపోయేసి వాళ్ళు ఎదురు పార్టీ మీద బ్లూ మీడియా పెట్టుకొని నచ్చినట్టు మీ ఇంట్లో ఉంటాం అన్నట్టు ఏదో మాట్లాడుకుంటా ఏదో చెప్తుంటే అది చాలా బాధ కలిగించే అంశం. ఇలా చెప్పిన దాని వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. దాన్ని వదిలేసేయండి. మీరు ఈరోజు అభివృద్ధి పరంగా మాట్లాడండి, లేదా సూచనలు చేయండి, శాసనసభకు రండి, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తల కార్యక్రమాల పైన మీరు విమర్శించండి, సద్విమర్శలు చేయండి. అంతేగాని ఇలాంటి తప్పుడు వివాదం వల్ల చేయడం వల్ల సొసైటీలో మీరు సన్నబెరడే కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో మీరు మీ గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నేతలను కూడా చాలా మంచి బాండింగ్ తో ముందుకెళ్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నాం. సూపర్ 6 కూడా ఆల్రెడీ డేట్లు ప్రకటించేశారు. ఆ డేట్ల ప్రకారం ఇస్తున్నాం. ప్రతి రూపాయి 10 పైసలు కూడా నిలబడకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. బడ్జెట్ లో డబ్బులు కేటాయించేశారు. ఈ రోజు చూడండి మనశ్శాంతిగా పడుకొని నిద్రపోతున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది దేశంలో, రాష్ట్రంలో. ఈ విధంగా రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన కానీ అదే విధంగా అంశాలపైన కానీ చాలా స్పష్టంగా ప్రజలకి భరోసా, నమ్మకాన్ని, విలువలను ఇచ్చాము. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల కానించి అన్నిటికీ కూడా ఈరోజు ప్రజలు చాలా గుడ్ గవర్నెన్స్ పేరుతో, వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రజలు స్పందిస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం అని చెప్తున్నారంటే ఇంట్లో కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అంశాన్ని కూడా మీరు సర్టిఫికేట్ కూడా కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముందుకెళ్తుంటే గవర్నమెంట్ ని చూసి చూడకుండా మంచి సలహాలు చెప్పని వదిలేసి మీరు దీన్ని విమర్శించడం మొదలు పెట్టిన తర్వాత మాకు చుట్టుపక్కల ఉండే పరిస్థితుల వాతావరణం చూస్తా ఉంటే మీ పార్టీ నాయకులకు కార్యక్రమాలు లేక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విమర్శించడమే కార్యక్రమం మొదలు పెట్టుకుంటే ఒక రకమైన పద్ధతిలో ముందుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం నాకు అర్థం కాల. మీరు పర్మనెంట్ అజెండా పెట్టుకునేసేయండి. మీకు ఏం చేయాలని విమర్శిస్తుంటాం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏం మాట్లాడి విమర్శిస్తుంటాం. అదొక అజెండా పెట్టుకుని ముందుకెళ్ళండి. అంతేగాని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సనగలుగుతాం తప్ప పార్టీ పరంగా అభివృద్ధి చెందదు. రెండు, తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా పకడ్బందీగా చెప్పగలుగుతాం. మీ 25 ఏళ్ళు అధికారం, 25 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారం ఉంటాం. ఏ అనుమానం అక్కర్లేదు. మా నాయకులు అంత స్ట్రాంగ్ గా బాండింగ్ లో ఉన్నారు. కాబట్టి మీ అపోహలు మానండి. జనాలు నమ్మట్లా, నవ్వుకుంటున్నారు. అర్థం చేసుకోండి మీరు కూడా. కాబట్టి మీరు మారండి, మీ పార్టీ నాయకులు మారండి. వదిలేసి వేరే రకమైన కార్యక్రమం ఉంటే చెప్పండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, మా పార్టీ క్యాడర్లను కూడా వాళ్ళ మెయిన్ గేమ్ లో పడదలుచుకోలేదు. పడం కూడా మా వాళ్ళందరూ కూడా ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి మా మధ్య అనుబంధాలు, బంధాలు స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఏ ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కార్యక్రమం మొదలు పెట్టుకుని ఆ కార్యక్రమం అజెండాగా పెట్టుకుని ముందుకెళ్తాం. ఇందులో ఏ అనుమానం ఉన్నా వాళ్ళకి ఉన్న క్వశ్చన్లన్నీ కూడా మీ సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఈ రోజు వాళ్ళ పరిస్థితుల అనుగుణంగా మారకపోతే ప్రజలు ఇంకా చీకొడతారనే విషయాన్ని హెచ్చరిస్తున్నాను సార్. ఓకే వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు గారు. మీకు అట్లానే ప్రైమ్ మనకి అరగంట పాటు సుదీర్ఘంగా ఎనలిస్ట్ చెన్ శ్రీనివాస్ అన్నతో పాటు మిగిలిన పార్టీలు అన్నీ అన్నా. దయచేసి నాది కూడా ఒకసారి వినండి. మరి అయిపోయినాక అభ్యంతరం ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయండి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది. చెప్తాం సార్. జై చిరంజీవి అనే సినిమా ఉంటుంది. చాలా బాగా యాక్ట్ చేశారు చిరంజీవి గారు ఆ సినిమాలో. చిరంజీవి గారు మన వేణుమాధవ్ ఇద్దరు మందు తాగి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే ముందు చిరంజీవి గారు
అక్కడ తూలి దాని మీద ఇక్కడ మన డైనింగ్ టేబుల్ మీద పడతాడు. పడకంగానే డైనింగ్ టేబుల్ మీద పడితే ఏంటంటే పడ్డారా అనగానే లేదు డైనింగ్ టేబుల్ డిజైన్ బాగుంది చూస్తున్నా అంటాడు. మరి కొద్దిసేపటికి ఎమ్మట్లే వేణుమాధవ్ కింద పడతాడు ఫ్లోర్ మీద. ఏంది కింద పడ్డావు అంటే లేదు నువ్వు ఈ ఫ్లోరింగ్ చూడటం మిస్ అయ్యావన్నా అని చెప్పి చిరంజీవి గారిని అంటాడు. అంటే ఇద్దరు తాగి పడతారు కానీ ఏంటంటే పడలేదని యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పట్లా ఇవన్నీ, ఎందుకంటే ఇందాక కీర్తన గారు అన్నారు అసలు ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఫోన్ ఎత్తట్లేదని అని మేమేదో సృష్టించాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ ఇది ఈనాడు దినపత్రిక సార్ 12వ తారీఖు అంటే మొన్న ఫిబ్రవరి 12, 2025 11వ తారీఖు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సమావేశం. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకొని పవన్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని అందుకే సమావేశానికి రాలేదని చెప్పారు. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. ఎందుకంటే అందరు మంత్రులు హాజరయ్యారు, ఈయన హాజరు కాల, ఆయనకి హెల్త్ ఏదో బాగాలేదని ఏదో టీవీలో అట్లా వచ్చింది. సో దానికి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్ అన్నారు. అంటే ఏంటి, ఒక సీఎం గారు ఫోన్ చేస్తే ఓ మంత్రి అంటే అనఫిషియల్ ముఖ్యమంత్రి అఫీషియల్ గా మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తలా, కానీ నాదెండ్ల మనోహర్కి మాత్రం రెస్పాండ్ అయ్యారని రాసింది ఎవరు? తెలుగుదేశం కరపత్రిక రాసింది. దీనికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? మరి రాయకూడదు కదా వాళ్ళు. మరి ఏం కూటమిలో లొకలెక్కలు లేనప్పుడు సీఎం మరి ఫోన్ చేస్తే సార్ కనీసం ఎత్తకపోతే కాల్ బ్యాక్ అన్నా రావాలి కదా రాజు గారు. ఇప్పుడు మీ చైర్మన్ గారు మీకు ఫోన్ చేస్తే మీరు ఎత్తకుండా తర్వాత కాల్ బ్యాక్ అన్నా వెళ్ళాలి కదా, అట్లా ఉంటది కదా. అప్పుడు రాసింది ఎవరు? అనేక సందర్భాలు సార్ దయచేసి మాట్లాడండి, అరగంట పైన మాట్లాడారు. 2 ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు అనే పలుకులో రాసి దాదాపు 4 రోజుల క్రితం ఏం రాశాడు, పవన్ కళ్యాణ్ ఇలా బాహాటంగా మాట్లాడుతున్నాడు, ఇది మంచిది కాదు, తెలుగుదేశం కూటమిని వీక్ చేయబోతున్నాడు, వీక్ చేస్తే ఆయన బాహాటంగానే హోంమంత్రి పనితీరు బాగాలేదంటాడు, సారీ చెప్పని చెప్పి బహిరంగంగా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. మా చంద్ర శ్రీనివాస్ అన్న కూడా విశ్లేషణ చేశాడు దాని మీద. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీరు రాయటం తప్పండి, మీరే అనవసరంగా కూటమిలో లొకలొకలు పెడుతున్నారని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు అనలిస్ట్ గా. ఎందుకంటే ఆయనకు విపరీతమైన అభిమానం మెగా కుటుంబం అంటే, సో అభిమానాన్ని చాటుకుంటూ ఆయన కూడా ప్రయత్నించారు. 2 ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం అంశం వచ్చినప్పుడు కావచ్చు, జనసేనకు సంబంధించి వాళ్ళు లెటర్ హెడ్ రిలీజ్ చేశారు ఏమని, ఈ డిప్యూటీ సీఎం అంశం మీద మీరు ఎక్కడా ప్రస్తావించొద్దని. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా అఫీషియల్ గా స్పందించొద్దని నోట్ వచ్చిందా సార్? అఫీషియల్ గా స్పందించొద్దని ఎక్కడన్నా నోట్ రిలీజ్ చేశారా? ఎక్కడా లేదు. వాళ్ళు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు చెప్తాడు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయన ఎవరు కడప జిల్లా మాధవి గారి భర్త, ఎమ్మెల్యే మాధవి గారి భర్త, ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయండి అని. సాక్షాత్తు దావోస్ లో మాట్లాడినా ఎక్కడ ఖండించలా. దావోస్ లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి మాట్లాడినటువంటి మనం చూసాం. ఇవన్నీ అంటే నేను అన్నా ఏంటంటే కూటమి వాళ్ళకి సార్ మనం విడగొట్టాలని ప్రయత్నించినా వాళ్ళు విడిపోరు సార్. నోట్ దిస్ పాయింట్. మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అడ్డంగా నిలబడి ఆ పవన్ కళ్యాణ్ గారు అటు పక్క లాక్కెళ్లాలన్నా బలంగా చంద్రబాబు నాయుడు గారు వైపు తోసుకొని పవన్ కళ్యాణ్ వస్తాడు తప్ప మీరు వాళ్ళు విడిపోతారన్న ఎవరు కలలు కనద్దు. పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని అవమానాలు జరిగినా ఆయనకి ఒకవేళ రేపొద్దు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినా పవన్ కళ్యాణ్ చేత పెట్టిస్తారు, దానికి పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరో కూడా మీరేం కంగారు పడద్దు. జనసేన వాళ్ళు కానీ మీరేం విడిపోతారు తెలుగుదేశం మిమ్మల్ని ఒకవేళ జనసేన వాళ్ళని ఎక్కడికక్కడ కొడుతున్నా తెలుగుదేశం నుంచి మీరేం విడిపోరు, కొట్టించుకోమని అంటాడు తప్ప దాని గురించి మేము టెన్షన్ పడమా, మేము టెన్షన్ పడటం కాదు, మీరు టెన్షన్ పడద్దని చెబుతుంది. 2 ఒక్క సెకండ్ సార్. రెండో అంశం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు ఉప ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సార్ నా వాయిస్ వినపడుతుంది రాజు గారు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా, సారీ చెప్పమని ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పమన్నాడా, పర్సనల్ గా చెప్పమన్నాడా? తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఉప ముఖ్యమంత్రి హోదాలోనే చెప్పాడు కదా సార్, సారీ చెప్పండి అని. తిరుపతికి సంబంధించి తొక్కిసలాట జరిగితే సారీ చెప్పమంది ఉప ముఖ్యమంత్రి హోదాలోనే కదా. కానీ దానికి నారా లోకేష్ గారు స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగతం, అది ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం, మా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఏది ఒక మంత్రి సాటి మంత్రి చెప్పమంటే సారీ చెప్పమనంటే మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య బాగుందా లేదంటే చాలా ఆనందంగా ఉందా అనేది మీరే చెప్పండి.
మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు సార్ బ్రహ్మాండంగా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కంటే మిగిలిన ఇతర మంత్రులు బాగా పనిచేశారంట ఏ జనసేనలో ఉన్న ముగ్గురులో, అందరికంటే ముందు ర్యాంకు. మరి వీటన్నిటికీ ఈ ర్యాంకులు ఇచ్చినప్పుడు, ఈ ర్యాంకులకు సంబంధించి బాహాటంగా చెప్పినప్పుడు మరి ఆయన 10వ ప్లేస్ లో ఉన్నాడంట, ఏది ఉప ముఖ్యమంత్రి 10వ ప్లేస్ లో ఉన్నాడంట, మిగిలిన మంత్రులు అందరూ మిగిలిన 9 ప్లేసుల్లో ఉన్నారంట. సరిగ్గా పని చేయట్లేదు, ఆయన సంబంధించిన ఫైల్ క్లియర్ చేయట్లేదు, ఫైల్ క్లియరెన్స్ లేదనే కదా సార్ అది ఇచ్చింది ర్యాంకులు. మరి అన్ని వాళ్ళకి వాళ్ళే పవన్ కళ్యాణ్కి సంబంధించి తెలుగుదేశానికి సంబంధించి వాళ్ళ మధ్య వాళ్ళు, ఈయనేమో తెలుగుదేశం హోంమంత్రి పని చేయట్లేదు అంటాడు, హోంమంత్రిని తీసి అవతలైతే నాకు ఇస్తే హోంమంత్రి ప్రమాణంగా చేస్తా నేను అంటాడు, వీళ్ళేమో పవన్ కళ్యాణ్ నీ శాఖ పని చేయట్లేదు నీ అంటారు. అదే రోజు సార్ ఆంధ్రజ్యోతిలో ఏది సమీక్ష చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మందలించారు సార్. ఎవరిని మందలించారు తెలుసా? పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మందలించారు. అది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. అటవీ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం లేకుండా వచ్చిన వారందరినీ మందలించారు. తర్వాత చెబుదామంటే ఇప్పుడు అని చెప్పి అటవీ శాఖ తీరుపై పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ శాఖ అది, దాని మీద పవన్ కళ్యాణ్ లేడు సీన్ లో, చంద్రబాబు నాయుడు అలా మందలించేశాడు. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొల్లలుగా ఉన్నాయి సార్, కొల్లలుగా. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు, ముఖ్యమంత్రి గారికి అందుబాటులో లేడు, మళ్ళీ తెల్లారి కేరళ వెళ్ళిపోయాడు సార్. ఏది జరిగిందేమో సమీక్ష 11, పేపర్లో వచ్చింది 12, పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది 13, 14, మళ్ళీ నేను 15 వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి భువనేశ్వరి మేడం బాలయ్య గారిని అందరూ బాలయ్య అంటారు, కానీ నేను మాత్రం బాలయ్య సార్ అంటాను, బాలకృష్ణ నన్ను నేను సార్ అని పిలవటం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆశ కిరణమైనటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఎందుకు విడిపోతారు సార్ మీరు చెప్పండి? ఎవరు అసలు మీరు ఎవరు ఇప్పుడు కంగారు ఏం పడద్దు. తెలుగుదేశం జనసేన కూటమి ఒక 50 ఏళ్ళు ఆ కూటమి అధికారంలో ఉండదు కానీ కలిసి ఉంటారు, ఆ కూటమి కలిసే ఉంటది. మీరు కంగారు ఏం పడదు. పవన్ కళ్యాణ్ గారిని అవమానించారా ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? పవన్ కళ్యాణ్ పట్టించుకోడు, ఎందుకంటే అంత ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు జనసేన వాళ్ళని కొట్టారు సార్, చాలా చోట్ల కొడుతున్నారు. మొన్న సంక్రాంతి పండుగలు ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని కొడితే అరే బాబు మేము జనసేన వాళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ కొట్టారు, జనసేన వాళ్ళని చెప్పినా ఇంకా ఎక్కువ కొట్టారు కోడి పందాల దగ్గర. సో మచిలీపట్ల కాలు పట్టించుకున్నారు. సో ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. అయినా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని మీరు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తీసి అవతల ఎత్త పార్టీలోంచి అంటే అంత గొప్ప వ్యక్తి సార్, మీకు అర్థం కావట్లా. సో ఎవరు మీరు కంగారు పడుతూ మేమేం ఆశలు పెట్టుకోలేదు వాళ్ళ మీద, వాళ్ళు ఏదో విడిపోతారు, విడిపోతే మాకేదో లాభం జరిగింది అట్లాంటి ఆశలు మేమేం పెట్టుకోలే. సో వాళ్ళు కలిసే ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే ఉండాలి. వీలైతే మళ్ళీ కలిసి ఎలక్షన్కి రండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి లేని ఇబ్బంది మాకెందుకు ఉంటుంది సార్? అయితే గెలిస్తే జనసేన జెండా ఇప్పుడే మనకి ఇక్కడ జరుగుతానే ఉంది. మీ పార్టీకి సంబంధించి చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, దమ్ముంటే ఒంటరిగారండి, దమ్ముంటే ఒంటరిగారండి అని. వెంకటరెడ్డి గారేమో కలిసి ఉండాలా, 50 ఏళ్ళు కలిసి ఉండాలా అని చెప్పేసి మీరు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే తెలుగుదేశంలో విలీనం చేసేసుకొని అసలు ఒకటే పార్టీగా ఉండమనండి, వచ్చి నష్టం ఏముందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత ప్రేమ సార్ వాళ్ళు, అది వాళ్ళు చూసుకుంటారు. కరెక్ట్, అది వాళ్ళు చూసుకుంటారులే కానీ వాళ్ళు విలీనం చేసుకుంటారా, కలిసి ఉంటారా, 50 ఏళ్ళు ఉంటారా, విడిపోతారా, తర్వాత నేను ఏ రోజు జనసేన వాళ్ళని విమర్శిస్తా కానీ నేను ఏ రోజు నోరు దూరి అలాగా అని నేను ఏ రోజు అనలేదు సార్. నేను ఏ రోజు జనసేన వాళ్ళని అలగా పార్టీ అన్నా. బాలకృష్ణ గారు అన్నారు అలగా పార్టీ అలగా మనుషులు అని చెప్పి. బాలకృష్ణ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు దాని మీద. కానీ ఇప్పుడు ఆయన సారని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు తెలుసు. సరే అప్పుడు మాట్లాడి చాలా మాట్లాడుతున్నాం. ఈ రోజు ఇంట్లో ఉన్న గురించి కూడా ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం మనం. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, దాంట్లో నో డౌట్. లోకేష్ ముఖ్యమంత్రి చేసిన అదే క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. కోరుకుందాం వెంకటరెడ్డి గారు కలిసే ఉంటారు. ఒక్క నిమిషం ఖచ్చితంగా వదిలిపోతున్న కార్యకర్తలను కాపాడుకోవాలని వదిలేసి పక్క పార్టీ వాళ్ళ మీద విమర్శలు నాకు అర్థం కాదు. వాళ్ళ పార్టీ నాయకులే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఉన్న నాయకులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు పిలిచి మాట్లాడుకొని పార్టీ ఎందుకు ఓడిపోయిందా బాబు,
నా తల్లిని తిట్టించారన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్లేదు నా తల్లిని తిట్టినా పర్లేదు కలిసి ఉంటామని వెళ్ళిన వాళ్ళకి ఇంకెందుకు విడిపోతారండి జగన్మోహన్ గారు కూడా అరగంట మాట్లాడారు చెప్పాలి అది వదిలేసి పూర్తి స్థాయిలో పిలిచి మాడచ్చు కదా డబ్బులు పడ్డాయి కదా లేదు మంచి కార్యక్రమం తీసుకుంటారా మీరే చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పార్టీ కార్యక్రమాలు ఏంటి మీకు? కార్యక్రమాలు తీసుకో. జనంలోకి జగన్ వస్తున్నాడా లేదు? అదే విధంగా ఇప్పుడు ఓడిపోయిన కారణాలు కదా. మళ్ళీ వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మా బాధ మేము ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తాను నేను. ఒక్క నిమిషం చందు శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఒక్కసారి చందు శ్రీనివాస్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఆయనకి అంటే మొదటి నుంచి మాకు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వివిధ డిబేట్లో పాల్గొంటుంటాం కాబట్టి అంటే మాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఆయన పాలసీ, ఆయన పార్టీ, ఆయన స్టాండ్ మాట్లాడతాడు. ఒక ఎనలిస్ట్గా నేనేం మాట్లాడాలని నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతుంటా. సరే, ఆయన కోరిక, ఆయన భావజాలం జనసేన అధికారంలో రాదు, ఈ కూటమి అసలు గెలవదు, పవన్ కళ్యాణ్ గెలవడు అని చెప్పిన వెంకటరెడ్డి గారు ఆయన మాట నెరవేరలేదని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారనేది స్పష్టంగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. అది వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు. సరే, ఇకపోతే ఆయన ఏమన్నాడు అంటే ఆయన పాలనలో ఏంటంటే ఆ ఏజ్ఞానం, ఎటకారం చిరంజీవి గారి పట్ల ఆయన 4.5 దశాబ్దాలలో సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఎవరి యొక్క ప్రోద్బలంతో ఆయన రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వారసత్వంగా వచ్చి రాజకీయాలు చేయాలనుకున్నాడు. జగనన్న వదిలిన బాలం షర్మిలా గారు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అధికారులు వచ్చారు. తర్వాత తన తల్లిని కూడా గౌరవంగా అధ్యక్షురాల నుంచి తీసేసి గౌరవంగా తర్వాత సరస్వతి పవర్ ప్రాజెక్టులో కూడా 3 పేజీలు నోటీస్ ఇచ్చి నీకు అసలు వాటాను అని చెప్పి అన్నాడు. అది అందరికీ తెలిసిన అంశమే. నేను చెప్పేది ఏంటంటే వేగ్దాన్ అంటే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు, మెగా ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు పర్లేదు ఫ్లోర్ చూస్తున్నా లేదంటే ఇప్పుడు వ్యక్తిగత హననం చేస్తే వంశీకి ఏమైంది, 16 కేసులు ఉన్నాయారు, నటోరియస్ క్రిమినల్ అన్నారు, ఆయన రిమాండ్ విధించారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పేదండి. ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు ఇది చేసినంత మాత్రాన ఇప్పుడు ఆయన ఏజ్ఞానంగా చిరంజీవి గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, అసలుకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు కూడా లేని ఆలోచనలు ఆయన తీసుకొస్తున్నాడు. ఓకే, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వేసినంత మాత్రాన ఆంధ్రజ్యోతి, ఈనాడు యొక్క ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఈరోజు 21 సీట్లు గెలవలా. ఎక్కడ కూడా ఆయన చూపించకపోయినా ఆయన స్వయం కృషితో ఎదిగాడు, ఆయన ఇదాడు. రాధాకృష్ణ గారి సలహాల వల్ల, రామోజీరావు గారి సలహాల వల్ల, వాళ్ళ కుటుంబ సలహాల వల్ల ఆయన ఏమీ ఎదగల. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని మీరు అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారో ఎదిగాడు. కాబట్టి వాళ్ళ సలహాలు ఆయన తీసుకోవాల్సిన అవసరంలా. ఇక్కడ హిందూ సనాతన సాంప్రదాయం అని ఒక బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు వెళ్ళాలనేది 7 మాసాలు అహోరాత్రులు 15 గంటలు కష్టపడి 5 శాఖల మీద తన దృష్టి పెట్టి ఆయన పని చేసుకుంటే వెళ్ళే క్రమంలో ఆయన ఎప్పుడు వెళ్ళాలో ఏమండి తెలుగుదేశం పార్టీ పత్రికలు కాదు. నేను అంటలేదు. ఉచిత పలుకులు ఆయన పలికినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు, అమల్లో ఉన్నాయి. ఆంధ్రజ్యోతి సలహా, రాధాకృష్ణ సలహాలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన అవసరంలా. శ్రీనివాస్ గారు అవసరంలా. కూడా అదే మాట. ఇకపోతే మీరు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి వీళ్ళేం విడిపోరు అంటున్నారు. 50 సంవత్సరాలు కలిసి ఉండమంటున్నారు. విడిపోవాలి, విడగొట్టాలన్న ఆలోచన ఉన్నా వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఇక్కడ కనపట్ల. క్లారిటీగా ఉన్నారు. పదవి వ్యామోహం ఎవరికీ లేదు. ఆయన ఎక్కడ వెళ్ళాలా, 2వ రోజు వెళ్ళాలా, కేరళ వెళ్ళాలా, తమిళనాడు వెళ్ళాలనేది ఆయన వ్యక్తిగత విషయం. 7 నెలలు ఇప్పుడు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించింది వీళ్ళకి కనపట్టలేదా? గ్రామీణాభివృద్ధి 29 రాష్ట్రాల్లో 23వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చింది వీళ్ళకి కనపట్టలేదా?
ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఈరోజు నా comedian కావద్దన్న ఎందుకండి దయచేసి. మెగా అలా అదే నువ్వే ఉంటే మంచి ఉన్నది ఉన్నట్టు artist, చెప్తేనేమో comedian మెగా అవ్వద్దు, ఫైనల్గా. ఫ్యామిలీ మీద అభిమానం అని చెప్పి అంటాడు. వెంకటరెడ్డి గారికి జగన్ మీద అభిమానం ఉండి పాపం ఎట్లయినా రావాలని అన్నారు. ఆయన నిజమే అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే మేము సంతోషిస్తాం. కానీ లేదు సార్, అక్కడ. ప్రైవేట్ అవుదాలి కదా, అక్కడ లేదు కదా. ఇప్పుడు మీరు 11 సీట్లుగా మాత్రం పరిమితం అయిపోయారు అభిమానాన్ని- కదా. కాబట్టి పోరాడుతున్నారు మీరు పాపం విపరీతమైన వెంకటరెడ్డి గారు. అభిమానంతో ఆయనకు పాపం కా- ఎట్లయినా కమిటీ అధికారులు అవుతారు. తేవాలని ఓకే. ఆయన ఒక్కడే కనపడుతున్నాడు అధికార ప్రతినిధిగా. పాపం టీవీల్లో వచ్చి సోదరుడు నా subject నాకు మాట్లాడతాను, నా సంతోషం, గురించి ఎందుకు? మంచి సబ్జెక్ట్ ఉంది, పార్టీ ఓకే. విధానాలు ఆయన ముందుకు ఓకే. తీసుకెళ్లాలా అని కాదంట్లా. ఇక్కడ ఏంటంటే ప్రజలు తీర్పిచ్చారు క్లియర్ గా, క్లారిటీగా. 150 ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, అవకాశం ఇచ్చి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాలు ఏం మాట్లాడినన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ రోజు మాట్లాడలా. మరి మీరు ఎప్పుడైతే సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చిపోయారో, పథకం ఇచ్చాం బటన్ నొక్కామని చెప్పి అన్నారు, అప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఈ కూటమి కలిసింది. ఆ రోజు బీజేపీతో కలిసి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటి పరిస్థితి? 5.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పి అంటున్నారు. 3.5 లక్షల కోట్లు మోదీ గారు వచ్చినప్పుడు 2,08,000 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా పోలవరం 2027కి పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. రాజధాని పనులు రాజధాని జరుగుతున్నాయి. అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి ప్రతిదాన్ని విమర్శిస్తా పోతే ఏ ఉపయోగం? సెంట్రల్ నుంచి గతంలో ఎందుకు రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు? ఎందుకు పోలవరం నిధులు తీసుకురాలేకపోయారు బడ్జెట్ లో? ఎందుకు క్లారిటీ మీకు లేదు? ఎందుకు తీర ప్రాంతం అంతా 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గానీ ఏమి తేలేకపోయారు? ఎందుకు 22 మంది ఎంపీలు ఉండి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పి కూడా తీసుకురాలేకపోయారని వెంకటరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని కాదన్నారు కదండి, మిమ్మల్ని కాదని 11 సీట్లకి పరిమితం పాపం. సార్ రాజుగారు, వెంకటరెడ్డి గారు ఆవేదన నాకు అర్థమైంది. 25 సంవత్సరాలు మేము తప్పితే ఎవరు ఉన్నాం, సింహం సింగల్ గా వస్తుందనే పరిస్థితి నుంచి ఈ రోజు 11 సీట్లుగా పరిమితం అయిపోయి ఆ 11 మంది కూడా అసెంబ్లీ కూడా రాని పరిస్థితులు సమాధానం చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి, విజయమ్మ గారికి సమాధానం చెప్పండి. అంతేగాని ఎన్ని ఎందుకండి? అప్రిషియేట్ చేస్తే ఇప్పుడు తప్పే లేదు. ఇప్పుడు ఓపిక పట్టాలా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎంత ఆవేదన చెందినా 4 సంవత్సరాలు 5 నెలలు రాజుగారు మీరు చెప్పండి, విఘ్నలు 4 సంవత్సరాలు 5 నెలలు ఓపిక పట్టాల్సిందా లేదా? ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంతేగాని ఎందుకు అంత ఆవేదన పడే ఉపయోగం ఉంది? ఒక నిమిషం కీర్తన్ గారు స్పందించండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు, నాకు డౌట్ ఏంటంటే మీరు మీ పార్టీ బలోపేతం కోసం మాట్లాడడానికి వచ్చారా, లేకుంటే మమ్మల్ని ఎలా బలోపేతం చేసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చారా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాక్షి ఛానల్లో ఎంతసేపు 1 మినిట్ సార్, సాక్షి ఛానల్లో ఎంతసేపు పక్కన వాళ్ళ పార్టీ మీద గురించే మాట్లాడుతున్నారు తప్ప సొంతం చెల్లి. సార్ నా పాయింట్ ప్రజలకు కన్వే కానివ్వండి, మీ మాటలంతా మేము విన్నాం కదా. ఒక్క నిమిషం. సాక్షి పత్రిక ద్వారా మీరు ప్రజలకు తెలియజెప్తున్నది ఏదంటే, సొంతం మీ అన్న చెల్లెళ్ల మధ్య గొడవలు, తల్లి ఆయన మీద కోడల మీద ఇచ్చిన ఆస్తగాదాలకు సంబంధించిన ఆయన్ని డిబేట్ లో పెట్టుకుంటే మేలు. ఎందుకంటే మేము ప్రజలకు చేరవేయాలనుకున్న పాయింట్ ఆయన చేరవేయకుండా ఆయన ఏంటో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆగండి. చెప్పండి కీర్తన్ గారు. మీ ఛానల్లో ఇంతవరకు మీ అమ్మగారు ఆయన మీద, వాళ్ళ కోడల మీద కంప్లైంట్ చేశారు. అసలు దాని మీద ఆయన ఆస్తి పంపకాల విషయంలో జరుగుతున్న ఇష్యూస్ ఎందుకు మీరు టెలికాస్ట్ చేసి ఇదే డిబేట్ ఎందుకు పెట్టట్లేదు? పక్కన వాళ్ళ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం డిబేట్ కి వచ్చావా, లేదంటే కుటుంబంలో ఉన్న దాని మీద డిబేట్ కి వచ్చావా? అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, ఫోన్ వచ్చింది పవన్ అల్లు అర్జున్కి మెగా కాంపౌండ్ కొండ గొడవకి మనకేం సంబంధం కాదు కదా. చిరంజీవి కుటుంబానికి శ్యామల, మీ శ్యామలకి ఏం సంబంధం? రెడ్డి గారు చెప్పండి. పబ్లిక్ ఫిగర్ అంటే మీరు వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి త్వరపడతారా? మీకంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు నందిని పందిని నందన్నా మీకు ఆనందం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఆనందమేగా? కొడితే భయం వేస్తుంది పదం కూడా ఉండదు. ఆయన మాట్లాడింది వినాలా? లెగసీ గురించి ఆయన ఏం మాట్లాడారు వినాలా? మీరు ఏదో మాట్లాడినంత కాదు. కీర్తన్ గారు మాట్లాడండి మీరు ఒకసారి. పార్టీ విలీనం గురించి, జనసేన పార్టీ కూటమి విలీనాల గురించి మాట్లాడే పెద్ద మనిషి ముందు మీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయండి సార్. ఎందుకంటే ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు.
సోనియా గాంధీని ఎదిరించారు. అసెంబ్లీకి వచ్చి కూర్చొని 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి మా పార్టీలని మీరు ఎదిరించలేకపోతున్నారు కదా అసెంబ్లీలో, ఫైట్ చేయలేకపోతున్నారు ప్రజల పక్షాన. అంత పెద్ద మగవాళ్ళు అంత ఎదిరించేశారు కదా ఢిల్లీ పెద్దల్ని మీరు, మళ్ళీ ఎందుకు రండి అసెంబ్లీకి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎదిరించారు? ఇప్పుడు కాంగ్రెస్ లో అక్కడ పోయి ఎదిరించండి. దేని మీద ఉంది? మీరు మాట్లాడే మాటలు చూసుకోండి. అసలు పొత్తులో ఉన్న వాళ్ళతో మీరు ఏం మాట్లాడాలి? రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి. ఎవరికి ఫోన్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, మీకు అవసరం అదంతా ఫోన్ చేసి చెప్పండి. బుద్ధుందా ఇది మా మధ్య ఇట్లా గొడవలు పెడతామని చెప్పి ఈనాడు కిరణ్ చేయండి. రామోజీ చేసిన అందుబాటులో లేడు ఆయన. కరెక్ట్ వాళ్ళు ఎవరో రాసినంత మాత్రం అది అధికారికం కాదులే కానీ వాళ్ళు అధికార ప్రతినిధులు కాదు పార్టీకి. అందుకనే సార్ మీరు ఆ పత్రికలు రాయంగానే పెట్టారు కదా, ఆ పత్రికలో పెద్దిరెడ్డి గారు ఆక్రమించేశారని రాయంగానే దాని మీద విచారణ పెట్టారు కదా. రాతలన్నీ కరెక్టా అంటే మీ సొంత చెల్లి విషయం, మీ బాబాయ్ గొడ్డల విషయం. రాజుగారు ఏ పత్రికలో రాసిందని విచారణకు ఆదేశించారండి. ఆ పత్రికలో రాసిందనే కదా పెద్దిరెడ్డి గారి మీద. ఏ పత్రికలో రాసింది కాదండి, మీడియాలో రాసిన వార్తల మీద విచారణకు ఆదేశిస్తూ ఉంటారు. మరి మిగిలిన రాయాలి కదా, మిగిలిన పత్రికలు వచ్చినప్పుడు కూడా విచారణకు ఆదేశించాలి కదండి. నేను అడిగిన పాయింట్ ఆన్సర్ చేయండి సార్, మీకు నచ్చినట్టు ఏ పాయింట్ అయినా. ఇప్పుడు ఈనాడు రాసే వార్తలన్నీ కరెక్ట్ అయినప్పుడు మీ తమ్ముడు మీ బాబాయ్ గారి గొడ్డలిపోటు గాని, లేదు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెల విషయాలు గాని, అవినాష్ గారి విషయాలు గాని వాళ్ళు రాసే రాతలు అంటే కాదు ఈనాడు అనేది తప్పుడు రాసింది. పవన్ కళ్యాణ్ అసలు ఫోనే చేయలేదని మీరు చెప్తున్నారా? దానికి ఒక ఎవిడెన్స్ కూడా మీకు వినిపిస్తాను. ఈనాడు గురించి మాట్లాడండి. కూడా ప్రామాణిక ఏం కాదండి. ఇప్పుడు ఆ పత్రికలు రాసినంత మాత్రం శిలాశాసనాలు కాదు. తర్వాత వచ్చేసి మీరు కూడా అట్లా అయిపోతే ఎట్లా? ఇప్పుడు ఫోన్ చేయకపోతే చేశాడని తప్పుడు రాస్తే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే కదా. నిజంగా చేస్తే ఈయన ఎత్తకపోతే కనీసం కలపకపోతే ఈయన ఆయన అవమానించినట్టే కదా. ఓ ముఖ్యమంత్రి ఒక మంత్రి ఆ సమస్య జనసేన తెలుగుదేశం వాళ్ళు ఎట్టతే మాకెందుకు? కీర్తన్ గారు క్లోజ్ చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు రియాక్ట్ అవ్వండి. శ్రీనివాస్ చౌదరి గారు రియాక్ట్ అవ్వండి. 1 minute ప్లీజ్. సార్ ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుల గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన కార్యక్రమాల వల్ల జనంలో ఏ విధంగా పలసనయ్యారు, నెక్స్ట్ ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ రోజు సంక్షేమ కార్యక్రమాల మీద బటన్ నొక్కిన తర్వాత ఇప్పుడు గతంలో ఈ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడారు కదా, మీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల నేరుగా ప్రజలకు సేవ అందించడం వల్ల మాకు ఓట్లు ప్రమాణం పోలు అవుతున్నాయని అక్కడిని ఫెయిల్ అయ్యాయి. కాబట్టి పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, పార్టీ కేడర్ను అభివృద్ధి చేసుకోవడం, వెంకటరెడ్డి కూర్చోబెట్టుకుని సమీక్షా కార్యక్రమాలు చేయమనండి. అది వదిలేసి శాసనసభకు రాకుండా ప్రజా సంస్థలు మాడకుండా ఇన్ని 1000 కోట్లు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తుంటే దానికి సూచనలు చేసి వదిలేసి, ఇంకా వీలైతే అమరావతి డెవలప్మెంట్ కోసం సూచన చేసి వదిలేసి పార్టీ యొక్క కార్యక్రమాల పైన కాకుండా వ్యక్తిగత దోషణలు వెళ్ళడం అనేది సమంజసం కాదు. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మా యొక్క బాండింగ్ గురించి ప్రశ్నించడం అనేది మీ యొక్క అవివేకము. ఇంకా దాని గురించి మాట్లాడడం మానేయండి. ఇంకన్నా కూడా మీరు మీ పార్టీ పైన, అభివృద్ధి పైన, రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్పి నా రిక్వెస్ట్. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు శాంతం రాలేకపోతున్నారు, క్లారిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఈరోజు సింహంగా ఉన్న వ్యక్తి పిల్లిలాగా తయారైపోయాడు, ఈ అంశాలపైన ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవన్నీ కూడా చాలా అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది శాసనసభలో, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది కదా. అది వదిలేసి పూర్తిగా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తి వదిలేసి, పార్టీ కార్యక్రమాలు వదిలేసి, పార్టీ కేడర్ను వదిలేసి చాలా మంది బయట వెళ్ళిపోతున్నారు, పడుచుకోకుండా కనీసం పిలిచి కూడా మాడకుండా ఏమయ్యా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏది నా సమస్య ఉందని డిస్కస్ చేయకుండా ఈరోజు సెక్టేరియన్ దూరంతో ఒంటరి పోరాటంతో ముందుకెళ్తున్నారంటే పూర్తిగా నియంత్రిత పరిపాలన ఆయనకున్న అవగాహన ప్రకారం ఈ విధంగా పార్టీ నడిపితే ఉంటుందా? 2029 పార్టీ నడుస్తుందా? ఎలక్షన్లు నడపగలరా? అదేవిధంగా మన జరిగిన స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 70 నుండి వస్తున్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి అర్థం చేసుకోకుండా పార్టీ ప్రోగ్రామ్, పార్టీ కార్యక్రమం వదిలేసి టీడీఆర్ రాసింది, జ్యోతి రాసింది. ఈనాడు జ్యోతి పేపర్లే మా తెలుగుదేశం అధికార పత్రికలు కాదే, వార్తలని ఎవరైనా రాయొచ్చు. మరి పొర్తేసేడు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎవరైనా రాయొచ్చు. సో వీటిని కూడా మేము డిస్కస్ చేసిన అవసరం ఇక్కడ లేదు. కాబట్టి దయచేసి మేము అధికారికంగా మా పార్టీ నాయకులు ఎవరైనా ప్రకటిస్తే చెప్పాల్సిన బాధ్యత వదిలేసి మీరు అనవసరమైన విషయాల్ని పత్రికలలో వచ్చే విషయాలని కూడా బయట పెట్టుకోవడం వల్ల
ఉపయోగం లేదని నా ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమాలను కూడా మేము మార్చుకొని తెలుగుదేశం పార్టీ వీటిపై విమర్శించడం వదిలేసి మీరు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఈ విధంగా ముందుకు పోతారు తప్ప మీ కార్యక్రమాలు మీరు చెప్పే సూచనలు మాకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారండి, జనసేన అనుభవ నాయకులు ఉన్నారండి, బీజేపీ నాయకులు ఉన్నారండి. మీకు ఎలా చేయాలో మాకు తెలుసు కదా. మాకు చెప్పాలి సూచన వదిలేసి మీరు అన్వయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఉన్నాం. రాజు గారు సార్, నేను క్లియర్ గా చెప్పేది ఏంటి, వాళ్ళు విడిపోరండి. ఎందుకు విడిపోతారు? వాళ్ళకి అవమానాలు జనసేన కామన్, అది విడిపోరు. మేము విడిపోతాం, మేము ఎందుకు ఆలోచిస్తాం? అందరూ ఒకటే వర్షం కదా, నేను ఒకటే మీ అందరికి సమాధానం చెప్పాలి కాబట్టి కొద్దిగా ఆగితే నేను సమాధానం ఒక మాట పార్టీలో రోజా ఎన్ని మాటలు తిట్టింది మన నాన్నగారిని, బొత్స గారు ఎన్ని మాటలు తిట్టారు మన తండ్రి గారిని. ఇటువంటి వాళ్ళందరినీ మీ పార్టీలో పెట్టుకొని మాట్లాడడం మీకు కొట్టించుకోండి అంటారు. మీ తల్లి గారిని జగన్ గురించి మాట్లాడుతున్నారా? కొట్టుకుంటారు మీరు మాట్లాడే మాట కదా. రాజుగారు ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా. చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ ఎలా బలపరుస్తున్నాడో, ఎలా బలపరిచాడో లోకేష్ నాయకత్వాన్ని అలానే బలపరుస్తాడు. అందుకని తర్వాత దేవాంశ్ నాయకత్వాన్ని కూడా బలపరుస్తాడు. అందుకని నేను అంది 50 ఏళ్ళు వాళ్ళిద్దరు కలిసే ఉంటారని అంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తాడు, లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తాడు, దేవాంశ్ నాయకత్వాన్ని కూడా బలపరుస్తాడు. పవన్ కళ్యాణ్ దాని తెలుగుదేశం పార్టీ కీర్తన్ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, చందు శ్రీనివాస్ గారు, సో ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది వాటి హాట్ టాపిక్. సో ఏదైతే జనసేనకి అలాగే టీడీపీకి మధ్య ఒక అగాధం ఏర్పడింది, అంతేకాకుండా ఇద్దరి మధ్య కూడా ఒక గ్యాప్ ఏర్పడింది అనేటటువంటి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు ఇద్దరు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి అంశం ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే సో ఇప్పుడు కూడా వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ 50 ఏళ్ళు వీళ్ళు కలిసే ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంకో పక్కేమో వైసీపీ సింగిల్గా రావాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో కనీసం అసెంబ్లీ కూడా రానటువంటి వాళ్ళు ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, జరుగుతున్న అభివృద్ధి పనులు కావచ్చు, అంతేకాకుండా ఇంకా కూడా స్టార్ట్ కానటువంటి సూపర్ 6కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు, అంతేకాకుండా చిరంజీవికి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు, సో వీటన్నిటి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వాదన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య గ్యాప్ ఏర్పడమే కాకుండా నారా లోకేష్ పదవి విషయంలో కూడా ఇటీవల కాలంలో ఏ విధమైనటువంటి రాద్ధాంతం జరిగిందనేది మనం చూసాం. సో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8-9 నెలల కాలంలోనే ఈ విధమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉండడం, వాటికి సమాధానం చెప్పకుండానే జరిగేటటువంటి ఒక కార్యక్రమాల ద్వారా అక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి శైలిని బట్టి కూటమి ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇవాల్టి హాట్ టాపిక్. స్టేట్ ఇన్ టు ప్రైమ్ 9.